of it all in capsules. Zabardast Khatarnak comedy show powered by Shashi Soaps and Ambika Darbar Battillo. Ippudu manandarni full ga navvinchi stage ni shake cheyadaniki vachestunnaru Shaking Sheshu along with his team. పాట పంచామృతం నా పాట పంచామృతం నాగాన గీర్వాణి స్నానాలు సాయుజ నా పాట పంచామృతం. మీ అందరికీ నా చిన్న మనవి, ఈ పాట ఎవరు పాడారో తెలుసా? నేనే పాడా. కానీ బాలు గారి పేరు పడిపోయింది. నాకు అభ్యంతరం ఏం లేదు, నా పాట బయటకు వచ్చింది, అది నా ఆనందం. నిజానికి చెప్పాలంటే బాలు గారి వాయిసే కాదు, ఆయన మాటలు కూడా నేను మాట్లాడగలను. వింటారా? చూడండి, ఆ మహానుభావుల్లా నేను మాట్లాడగలను, పాడగలను, కానీ నా పేరు రావటం లేదండి. నా పాటలన్నీ బయటకు వస్తున్నాయి. ఏం చేయమంటారు చెప్పండి? మంచి విద్వాంసుని నన్ను తొక్కేస్తున్నారండి ఇండస్ట్రీలో. అందుకే నేను ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ఇన్స్ట్రుమెంట్స్తో రెడీ అయ్యి మంచి మంచి సింగర్స్ని పిలిపించి ఒక ఆణిముత్యాన్ని అందులోంచి తీసి నేను ఒక ప్రత్యేక దర్శకుడిని అవ్వాలని కోరుకుంటున్నాను. రే సీమసేను సార్, సింగర్స్ వచ్చారా? వచ్చారు సార్. ఓకే, పిలు ఒక్కొక్కరు. నేను హలో మేడం గారు ఫోన్. లేరని చెప్పన్నారండి. ఊరి నీ అమ్మ కడుపు కాలా లేరని చెప్పంటే లేరని చెప్తారు బిడ్డ. ఉండి లేరని చెప్పన్నారండి. ఒరే, ఎందుకులా ఇలా ప్రాణం తోడిస్తున్నావు? విషయం అవుటో కనుక్కో. పొద్దున గిన్నెలు తోమకుండా వచ్చారంట కదా, అందుకే ఫోను. నేను వచ్చి తోముతానని చెప్పు, వెళ్ళు. మేడం వచ్చి తోముతారంట మేడం. ఫస్ట్ పార్టిసిపెంట్. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఇక్కడ డ్యాన్స్ పోటీలు రా. మరి అక్కడ సింగర్స్ సెలక్షన్స్ అని రాశారు. మరి అక్కడ బోర్డు చూసావు కదా, మళ్ళీ నన్ను అడుగుతావు ఎందుకు? మీరు డాన్స్ పోటీలు అని చెప్తారని తెలియక. సరే గాని నువ్వు పాడడానికి వచ్చావా? పాడడానికే వచ్చాను సార్. పాడు, ఒక మంచి పాట పాడు. మీరు అడగాలి కదా సార్. మీరు అడగాల, నేను పాడాలా, అడిగి పాడించుకోవాలా. నీకు వచ్చిన పాట ఏదో ఒకటి పాడరా. అలా పాడాను సార్. మీరు అడగాల, నేను పాడాలా, అంతే. ఏదో ఒక సినిమాలో పాట పాడు. ఏదో ఒక సినిమా అంటే పాత సినిమాలోదే, కొత్త సినిమాలోదే? పాత సినిమాలో పాడు. వా, ఏమి టేస్ట్ సార్ మీది, భలే టేస్ట్ సార్ మీది. సార్ ఇప్పుడు పాత సినిమాలు అంటే విజయ పిక్చర్సా, రాజశ్రీ పిక్చర్సా, అన్నపూర్ణ పిక్చర్సా, జగపతి పిక్చర్సా? విజయ పిక్చర్స్ లో పాడు. అబ్బా, భలే టేస్ట్ సార్ మీది. పాత సినిమా విజయ పిక్చర్స్. సార్ ఇప్పుడు ఎన్టీ రామారావు హీరోనా, అక్కినే నాగేశ్వరరావు హీరోనా, కృష్ణ హీరోనా, శోభన్ బాబు హీరోనా? ఎన్టీ రామారావు పాడు. బా బా భలే టేస్ట్ సార్. పాత సినిమా విజయ పిక్చర్స్, ఎన్టీ రామారావు. ఇప్పుడు ఎన్టీ రామారావుతో సావిత్రి కలిసి నటించిందా, భానుమతి కలిసి నటించిందా, ఎవరితో కలిసి నటించింది బాడేది? సావిత్రి. సార్ ఏమి టేస్ట్ సార్, సూపర్ సార్. సూపర్ సార్ మీరు. సార్ పాత సినిమా విజయ పిక్చర్స్, ఎన్టీ రామారావు, సావిత్రి. సార్ పాడు. పాడుతున్నాను సార్. వీళ్ళ కాంబినేషన్ లో ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శకత్వమా, ఎస్ రాజేశ్వర గారి సంగీత దర్శకత్వమా, చలపతిరావు గారి సంగీత దర్శకత్వమా, కేవి మహాదేవన్ గారి సంగీత దర్శకత్వం. ఎందుకు సార్ పెద్దవాళ్ళు సార్? ఎందుకురా నువ్వు పాడడానికి వచ్చావా, బుర్ర తినడానికి వచ్చావా? మీరు అడగాల, నేను పాడాలా, అడిగి పాడించుకోవాలా? ఘంటసాల గారి దర్శకత్వం. అబ్బా సార్, సార్ అబ్బా సార్. పాడు. పాత సినిమా అవును విజయ పిక్చర్స్, అవును ఎన్టీ రామారావు, అవును సావిత్రి, ఘంటసాల వెంకటేశ్వరరావు. పాడు. ఈ పాట నాకు రాదు, కొత్త దాంట్లో పాడతా. ఈ పాట రాదా? ఒరే వాడిని తోసేరా, వాడిని తోసేయ్. నెక్స్ట్. నమస్తే సార్. నేను ఒక సిచ్యువేషన్ ఇస్తాను. ఓకే సార్. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా నువ్వు ఎలా పాడతావో చూస్తాను. పాడతాను సార్. జబర్దస్త్ చూస్తావా? ఓ, అందులో అప్పారావు నల్లగా అందంగా లావుగా ఉంటాడు తెలుసా? అవునవునండి. వాళ్ళ నానమ్మకి 99వ పుట్టినరోజు జరుపుతున్నారు. ఆ పుట్టినరోజు శుభ సందర్భంగా మంచి సిచ్యువేషన్ సాంగ్ ఏదో పాడు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. పుట్టినరోజు జరుపుకుంటున్నారా, రాలిపోయే పువ్వు అంటావురా దరిద్రుడా? 99 సంవత్సరాలు ఉన్నారు, ఎంతకాలం పోతుంది సార్ అది? ఏడు సేవలే గానీ మంచి సిచ్యువేషన్ ఇవ్వండి సార్. ఇస్తాను. రేష్మికి పెళ్ళైంది. రేష్మి పక్కన పెళ్లి కూడా కూర్చున్నారు. ఆ సిచ్యువేషన్ లో ఏం పాట పాడతావు? పాడు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. సెలెక్ట్ అయ్యానా? నా బొంద సెలెక్ట్ వెధవా.
శుభ అంటూ రేష్మి పెళ్లి చేసుకుంటే అదిలా పాడేది నువ్వు. పెళ్లి కొడుకు నాలా నల్లగుంటాడు సార్. పెళ్లి కొడుకు నల్లగా ఉంటే ఎందుకు, పందిలా ఉంటే నీకెందుకు? నీకు ఆ సిచ్యువేషన్ అంటే అదిలా పాడేది. దరిద్రుడా, మంచి సిచ్యువేషన్ ఇవ్వండి సార్. నేను చచ్చాను రా, నా సంతాప సభ పెడుతున్నారు. అలాంటి చోట్ల నువ్వు ఎలా పడతావు చెప్పు. భలే మంచి రోజు సెలెక్ట్ అయ్యానా? అయ్యావు, నేను చస్తే ఆ పాట పాడేది. దరిద్రుడా, ఒక్క సిచ్యువేషన్ కి సరిగ్గా పాడి వేదానికి ఏంటి. నెక్స్ట్ ఊర్రాడు పాటల పోట్లు పెట్టేదా? నేను నమస్కారం సార్. నమస్కారం. మీ ఫేస్ చూస్తే అది కనపడలేదు కదా సార్? నేను దొంగోడు కొట్టి వాళ్ళకున్నానా? అలా కనపడినా నేరుగా మొహం మీద అంటావా సార్? నువ్వు పాడటానికి వచ్చావా? పాడటానికి వచ్చాను సార్. అవును, నీలాగే ఇందాక కూడా పార్టిసిపెంట్ వచ్చాడు. వాడేవాడు వాడు? వాడిని నేను కాదు, వాడు మా తమ్ముడు. ఓహో, ట్విన్స్ చూడండి. సార్. పాడతావా? ఏ పాట అయినా పాడొచ్చా? ఏ పాటైనా పాడు. ఏ పాట అయినా? ఏ పాటైనా పాడు. ఏ పాట అయినా? ఒరేయ్, ఏ పాటైనా పాడరా. వేలం పాట పాడొచ్చా? వేలం పాటలు పాడు. మరి ఏ పాట అయినా పాడొచ్చు అన్నారు కదా. సినిమా పాటలు పాడడానికి వచ్చావా, వేలం పాటలు పాడడానికి వచ్చావా? సార్, జస్టిస్ చౌదరి సినిమాలో అన్న ఎన్టీఆర్ గారి పాట బాగుంటాయి. అందులో 6 పాటలు చాలా బాగుంటాయి, పాడు. సార్, నేను పాట పాడేటప్పుడు మ్. అందులో లీనమైపోయి పాడితే మీకేం అభ్యంతరం లేదు కదా? నాకేం అభ్యంతరం లేదు, పాడు. టట్టటాన్! చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నిటికి కరిగిపోయే తీర్పు, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప తప్పు కాదు, తప్ప. నేను పాడించిన నా తప్పు. హీనమవడం అంటే ఇదా? ఏం అబ్జెక్షన్ లేదన్నారు కదా సార్? అవునరా అంటాను. నువ్వు సెలెక్ట్ అయిపోయి వెళ్ళిపో. సార్, ఇంకో పాట ఒరేయ్, వాడిని తొయ్యిరా, వాడిని తొయ్యిరా. సార్, మేడం గారు ఫోర్. నీ అమ్మ, నీ మేత ఉన్నాడు అంట. నడు, ఇంటికి నడు. నాగబాబు సార్. ఓకే శేషు, సాంగ్స్ తో ఏదో ఎంటర్టైన్ ట్రై చేసావు, బాగుంది. హరిబాబు పాడిన లాస్ట్ పాటను తను సిచ్యువేషన్ తగ్గట్టు పాడిన పాటలు ఎంటర్టైనింగ్ ఉన్నాయి, గుడ్. రోజా గారు, మీకు పిచ్చెక్కిందా? ఎవరికైనా ఎక్కాల్సింది ఆ ప్రశ్నలకి. ఫస్ట్ శేషు గారు అండ్ మీ పిఏ మధ్య ఆ ఫోన్ కాన్వర్సేషన్ బాగుంది. మీ వైఫ్ ఫోన్ చేయటం, మీరు అడగటం అవి. అండ్ నెక్స్ట్ సత్తిపండు సిచ్యువేషనల్ సాంగ్ చాలా బాగుంది.